ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ లేఖనము. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుడు ఈ దినంన మనందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం చాలా విలువైనది. దేవుడు విలువైన దేవుడు. అందుకే ఈ వాగ్దానము మనందరి యొక్క హృదయములలో నాటుకోవాలని, ఆ వాక్యానుసారమైన జీవితంలో మనం అందరం కూడా జీవించాలని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ఐశ్వర్యమునను, ఎంత ధనమున్నను, ఎంత కోటీశ్వరుడైనను, ఎన్ని పదవులలో ఉన్నను, ఎంత గొప్ప పదవైనను, మంచి పేరు లేకపోతే అది వ్యర్థం. అదే విధముగా ఇన్ని ఉండి కూడా దయలేని ఆ యొక్క మనస్సు, ఆ యొక్క వ్యక్తి వ్యర్థం. దయా గుణము లేనప్పుడు మనం ఈ లోకంలో జీవించడం వ్యర్థం అంటున్నాడు దేవుడు. మరి ఈ దయ అనేది వెండి బంగారముల కంటే కూడా చాలా విలువైనది. ఆ దయా గుణము కలిగిన వ్యక్తులను దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. మరి దయా గుణము కలిగి, అదే రీతిగా మంచి పేరు కలిగి దేవునిలో మనం జీవించుచున్నట్లయితే మనం దేవుని యొక్క కీర్తిని ఈ లోకములో ఇనుమడింపజేసిన వారం అవుతాం. ఆ రీతిగా మనం ఉన్నామా? ఆ రీతిగా మనం జీవిస్తున్నామా? ఆ రీతిగా దయగలిగినటువంటి గుణాలు కలిగి ఈ లోకంలో ఎంతమంది జనం జీవిస్తున్నారు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? మరి ఆ రీతిగా మనం ఈ దినం నుండి అయినా సరే దయా గుణము కలిగిన వారై, వెండి బంగారముల కంటే విలువైనది దయా అంటున్నావు. అంతేకాకుండా గొప్ప ఐశ్వర్యవంతులైనను మరి మంచి పేరు లేకపోతే ఆ వ్యక్తి వ్యర్థం ఈ లోకంలో. కనుకనే ఇవి రెండు కలిగిన దైవ జనాంగముగా, దేవుని బిడ్డలుగా ఏ దినం నుండైనను మనం అందరం కూడా మారాలని ప్రభువులు వారు మరి తెలియజేస్తున్న ఈ మాటలు మనలో నిశ్చయముగా జరగాలంటే అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడా, పరిపూర్ణ కృపా సత్య సంపూర్ణ నా తండ్రి, మీ యొక్క పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీరిచ్చిన ఈ ఆయుష్ కాలంను బట్టి. ప్రభా, ఈ వాగ్దానము వీక్షించుచున్నటువంటి ప్రతి బిడ్డలోను, ఇదిగోనైనా మాలోను నిశ్చయముగా మీ చిత్తములో జరుగులాగన మీ కృపను, మీ ప్రేమను మాపైన చూపి నడిపించుచున్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఆ రీతిగా మేమందరము ఈ లోకంలో దయగలిగిన వారిగా, మరి మంచి పేరు మీలో సంపాదించుకునే వారిగా మీ కృపను ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ఆ రీతిగా మమ్మల్ని కూడా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.